బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తూ కీర్ స్టార్మర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత లేబర్ పార్టీ నుంచే ఒత్తిడి పెరుగుతుండడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక మందగమనం, పెరుగుతున్న జీవన వ్యయం వంటి కారణాల వల్ల స్టార్మర్ నాయకత్వంపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సుమారు 100 మందికి పైగా లేబర్ పార్టీ ఎంపీలు ఆయనకు వ్యతిరేకంగా మారినట్లు తెలుస్తోంది. 10 ఏళ్లలో 6 ప్రధానులు రాజీనామా చేయటం హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఫోన్లో అందిస్తారు. హలో బిందు, చెప్పండి. రైట్ గగనం, యూకే రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్న కీర్ స్టార్మర్ ను ప్రకటించారు. అయితే పార్టీ నేతల ఒత్తిడి మేరకు ఆయన తప్పుకున్నట్లు కూడా అంతర్జాతీయ మీడియాతో అయితే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సమాచారం కూడా ఇచ్చారు. ముఖ్యంగా యూకేలో ఇటువంటి పరిణామం పెళ్ళనడు చోటు చేసుకోలేదని కూడా అక్కడ ఉన్న ప్రజలు వాపోతున్నారు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నారని కూడా పేర్కొన్నారు ఆయన. అయితే ముఖ్యంగా రాజీనామా కోసం పార్టీ నుంచి ఒత్తిడి పెరగడంతో కీర్ ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా తెలుస్తోంది. అయితే ఇంకా చూస్తుంటే స్టార్మర్ నాయకత్వంపై లేబర్ పార్టీలో కొంతకాలంగా అసంతృప్తి కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. ఈ అసంతృప్తి కూడా ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆయన సారథ్యంలో ప్రభుత్వంలోనే అంటే ప్రభుత్వ పనులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతున్నట్టు కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇంకా పార్టీ వర్గాల్లో కూడా ఇదే టాక్ అనేది నడుస్తూ ఉంది. అయితే ప్రజాసేవల్లో మెరుగైన ప్రజాసేవలకు సంబంధించి మెరుగుపరుస్తున్నామని కూడా కీర్ 2024లో ప్రధాని బాధ్యతలు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుండి చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా జీవన వ్యయాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిస్తానని, ప్రజలకి సంబంధించి పూర్తిగా ఆర్థిక భారం కూడా తగ్గిస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే హామీల మేరకు ఫలితాలు లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. ప్రజల్లో కూడా భిన్న అభిప్రాయాలు అయితే ఆయన మీద రావడం కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటువంటి అభిప్రాయాలు పెరగడంపై కూడా లేబర్ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. గగన్, అయితే ఈ నేపథ్యంలో లేబర్ పార్టీకి చెందిన మరో నేత యాండీ బర్న్హోమ్ రూపంలో కీర్ అయితే నాయకత్వానికి సేవలో ఎదురైంది. అంటే గతంలో చూసుకుంటే గ్రేటర్స్ కి సంబంధించి ఆయన కీర్ ఇటువంటి కాలంలో తీవ్ర విమర్శలు గుప్పించారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జరుగుతుంది కూడా. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ నేపథ్యంలో స్మార్టర్ తప్పుకోవాలనుకున్న ఒత్తిడి పార్టీలో పెరగడంతో ఆయన రాజీనామాకు ప్రకటించినట్టు కూడా అంతర్జాతీయ మీడియాతో ఆయన మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.